దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలనే నిత్యము మేము సేవకులముగా సేవకురాండ్రుగా నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఓకే, మరి ప్రతిరోజు కూడా మేము చిన్న వాగ్దానాన్ని మీకు పంపిస్తూ ఉన్నాం. మరి దయచేసి వాగ్దానాన్ని వినండి, దేవుని మాటలు విని దేవుని నామాన్ని మహిమపరచండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీరందరూ ఈ రీతిగా మా మాటలు అనగా దేవుని మాటలు వింటారని ఈ యొక్క చిన్న పనిని మేము పూనుకొని ఉన్నాం. కాబట్టి ఈనాటి వాగ్దానాన్ని మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట, కీర్తనకారుడు రాసినటువంటి దావీదు కీర్తన 5వ అధ్యాయంలో, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అని ఇక్కడ రాయబడి ఉంది. మనం ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని ఆశ్రయించాలి? వేటిని ఆశ్రయించాలంటేనండి, ప్రభువుని ఆశ్రయించాలి. ఎందుకంటే ఆశ్రయ దుర్గము దేవుడు. ఆయనను నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మిన వారు ప్రియబిడ్డలారా ఎవరు కూడా చెడిపోలేదు. కాబట్టి ఆయనను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషంగా ఉంటారంట. వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, ఆనందధ్వని చేస్తారని రాయబడి ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ వాగ్దానాన్ని మీకు పంపిస్తూ ఉన్నాం. ఆయనను ఆశ్రయించే వారందరూ ఎలా ఉంటారట? సంతోషముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎక్కడున్నా ఆయనను ఆశ్రయించండి, ఎవరిని ఆశ్రయించొద్దు. మనుషుల సహాయము వ్యర్థం, రాజులను నమ్మినా వ్యర్థం. అంటే ఉన్నతమైన స్థితి కలిగిన వారిని నమ్మినా కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రభువుని ఆశ్రయిద్దాం. ప్రతిరోజు ఉదయకాలమందు ఈ వాగ్దానాన్ని విందాం. ఈ వాగ్దానాన్ని వినడమే కాదు, ఇంకా అనేక మందికి, మీకు తెలిసినటువంటి వారికి మీరు షేర్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఆ దేవుని ఆశ్రయించి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనతో మీరున్నప్పుడు మీరు ఆనందధ్వని చేస్తారు, సంతోషముగా ఉంటారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, మరి చాలామంది కుటుంబాల్లో సంతోషం లేదండి. దుఃఖం, బాధ, వేదన, బలహీనతలు, ఎంతోమంది హాస్పిటల్లో కూడా ఉన్నారు. కాబట్టి ప్రభువును ఆశ్రయించి ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నీవు ఈనాటి వాగ్దానం బట్టి ప్రభువా, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు, వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకై స్తోత్రాలు ప్రభువా. నిజముగా ఆనందం లేక, సంతోషం లేక ఎన్నో కుటుంబాలు నాయన అల్లకల్లోలముగా ఉన్నాయి. వారి యొక్క అలజడులన్నీ తొలగించి ఆనందం, సంతోషం, సమాధానమిచ్చి బలపరచమని వారిని, వారి కుటుంబాలను ఎక్కడ ఉన్నా తండ్రి, ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కొక్కరి కొరకు మీ దైవజనులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆయురారోగ్యాలతో, ఆనందంతో, సంతోషంతో ఉండేటట్లుగా నీ సహాయం అందించి నిన్ను ఆశ్రయించేవారిగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.
ప్రియమైన సహోదరులారా, మరి మీ అందరికీ కూడా ఈ వాగ్దానం ద్వారా మరి మీతో మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.